అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య టు జెడ్ ఛానల్. ఈరోజైతే మనము జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలగేరి గ్రామానికి వచ్చినటువంటి రైతు వారి పశువులంతా చూడడానికి అయితే రావడం జరిగింది. చూద్దాం మరి ఎద్దులైతే ఏం ధర చెప్పారు, లేకపోతే ఇవ్వడానికే ఓకే చూయించడానికి అనేది చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ ఎద్దులు వచ్చి ఎన్ని పళ్ళు భాగంలో ఉన్నాయో, అన్ని పళ్ళు వేసినాయో అనే విషయానికి తెలుసుకున్నట్లయితే మనం పూర్తిగా రైతు వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి బలగేరిలో ఈరన్న గారి పశువులను అయితే చూడడానికైతే మనము ఈరోజు రావడం జరిగింది. మీరు కూడా చూసేటువంటి రైతు సోదరులు, ప్రస్తుతానికి రైతు వారి వాళ్ళ స్వగ్రహం ఇంటి దగ్గర ఉన్నటువంటి సేద్య భాగంలో ఉన్నటువంటి పశువులు అండి. ప్రస్తుతానికి జతతో పాటు ఆయన ఎన్ని ఎకరాల భూమి సాగు చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, మరి ఏమైనా సాధు ఉన్నాయా, పొడుస్తాయా, లేకపోతే ఆయన ఎందుకు ఇవ్వదలుచుకున్నాడు అనే విషయాన్ని మనము పూర్తిగా వీడియోలోనైతే తెలుసుకుందాం. ఇలా నడిపించడంలో మీకు ఏం యూజ్ అంటే కాస్త కాళ్ళు భాగాలు తెలుస్తాయన్నమాట. ఈ ఒయ్యగాల లేకపోతే కాళ్ళు ఎలా ఉన్నాయని తెలియజేయడం కోసమే ప్రతి ఒక్క రైతు దగ్గర మీకు నడిపించి ఈ విధంగా చేస్తూ ఉంటాను. మరి వీడియో ఎలా అనిపించిందో మీరు తెలియజేయండి. ప్రస్తుతానికి పూర్తి వివరాలు అన్ననైతే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మీ పేరు? ఈరన్న. ఏ ఊరండి ఇది? బలగేరి గ్రామము, మండలము గట్టు. ఎన్ని రోజులు అయింది మీ దగ్గర ఉండి బట్టివి? సంవత్సరం పాటు అయిందా? సంవత్సరం పాటలో మీరు మంచి గట్టిగా ఏ పనులు చేయించారు? మొత్తం ఇప్పుడు ఏ పళ్ళు భాగంలో ఉన్నాయా? 2 6 పళ్ళ సవమాడుకున్నాయి. 2 6 పళ్ళ భాగం ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టివి? సంవత్సరం పాట అయిందా? సంవత్సరం ఎక్కడండి సంతలో తెచ్చుకున్నారు? ఎక్కడైనా? మహారాష్ట్ర బీజాపూర్కి వెళ్ళారు. అవునా? అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని ఏ భాగంలో వచ్చినావు? పళ్ళ భాగము 2 పళ్ళు. అప్పుడు ఎంత తీసుకుని ఉన్నారు? అప్పుడు 1,20,000. ఇప్పుడే మీ ఇవ్వదలుచుకున్నారా? ఓకే. మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయంటారు? పనులు అన్ని నేర్పించారా? ఇప్పటికే పనులన్నీ నేర్పించాను. అప్పటికేమన్నా నేర్చుకునే పని మామూలు సింపుల్ సాగులు. అప్పుడు ఎంత సైజు ఉన్నావు? సైజు 2 పళ్ళు సన్న సైజు ఉండే. మరి ఇప్పుడు ఏమన్నా రేట్ చెప్తారా? రేట్ ఏం లేదు, ఇంకా ఫోన్ ఎవరైనా చేస్తే మనం చెప్తాం. అప్పుడు ఎందుకంటారు అలా? ఏమన్నా హెచ్చు తక్కువ రేట్ ఉంటది అంటారా? ఉంటది 2 పైన అట్లా అటు ఇటు అట్లా ఉంటది. ఓకే. రేట్ అయితే ఆయన ఫిక్స్ అని ఇంత అని చెప్పలేదు. ఆ విషయం చెప్పారు కాబట్టి నేరుగా అయితే మీరు అన్నగారితో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీ ఇంటితో సహా ఏ ఊరు ఎక్కడండి ఇది ఒకసారి? బలగేరి గ్రామం, రాళ్ళకుంట ఈరన్న గారు అంటే అయిపోయా. ఓకే రైట్. అంటే వీటి సుడి తప్పుల భాగంలో ఏమన్నా? తప్పులు ఏం లేదు, అవునా? ఓకే. చూశారు కదా, ప్రస్తుతానికి గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా బలగేరి గ్రామంలో ఈరోజు 25వ తారీఖున తీసేటువంటి ఈ వీడియో అండి. 25వ తారీఖు జూన్లోన మీకు పరిచయం చేశాను. మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. కాలేజీ మీదకు మరొక వీడియోలో కలుసుకుందాం. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.